తమ్ముడు 2 అవర్స్ 34 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్ షో రిలీజ్ అయింది. కానీ నిన్న సెకండ్ షోకి వెళ్ళా. సెకండ్ డే చూసినట్టు లేదు. ఏదో రిలీజ్ అయిన 1 మంత్ తర్వాత వెళ్తే ఎలా ఉంటుందో అంత తక్కువగా ఉన్నారు హాల్ ఆడియన్స్. ఇక 'ఖైదీ' మూవీని చూసి ఇన్‌స్పైర్ అయ్యారనుకుంటా. కానీ ఆ సినిమా ఏమో ముందుకెళ్తుంటే ఏం జరుగుతుంది అనేలా ఉంటుంది. ఈ సినిమా మాత్రం ముందుకెళ్తుంటే సీన్‌కి మెంటలెక్కింది నాకు. మెయిన్‌గా సెకండ్ హాఫ్. అందులోనూ అన్‌కన్విన్సింగ్‌గా రాసిన సీన్స్. మరీ ఇంత లార్జర్ థాన్ లైఫ్ సీన్సా? సరే తీసినా అవేమో అస్సలు బిలీవబుల్‌గా ఉండవు. నచ్చలేదండి మూవీ. ఫస్ట్ హాఫ్ చూసి సర్లే ఎమోషన్స్ వర్కౌట్ అవ్వకపోయినా సెటప్ అయినా బావుంది. ఇప్పుడు ఎలా కాపాడుతారో చూద్దాం అనుకునేలా ఉంది. కానీ సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు అసలు ఈ సీన్స్‌ని ముందు వినకుండానే ఎలా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి ఎంతవరకు తీసుకొచ్చారనే డౌటు. ఆ మెలో డ్రామా ఎమోషన్స్ అవి చూసి. అసలు ఏం నమ్మారండి. ప్రతీదీ ఏదో ప్రాబ్లమ్ దానంతట అదే వచ్చినట్టు ఉండదు. కావాలని బలవంతంగా అనుకూలంగా ఆపదల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఏదో స్టోరీ ముందుకెళ్ళాలంటున్నట్టు. సంతకం పెట్టేసినా, లేదా సంపేసినా ఇంటర్వెల్‌కే మంచిగా అయిపోయి ఉండేది సినిమా. అనవసరంగా సెకండ్ హాఫ్ తీశారనిపించింది. స్టోరీ లైన్ అయితే హానెస్ట్ ఆఫీసర్ అయిన లయ గారిని చంపడానికి, ఆమె ఫ్యామిలీతో పెద్దమ్మ తల్లి జాతరకి అంబరగొడుగు అనే ఊరికి వెళ్ళేటప్పుడు విలన్ మనుషులొస్తారు చంపడానికి. అసలు ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈ అంబరగొడుగు అనే ఊరు స్పెషాలిటీ ఏంటి? అసలు విలన్‌ని ఎందుకని చంపాలనుకుంటున్నారు? ఇందులో నితిన్ రోల్ ఏంటి? అన్నది స్టోరీ. ఫ్యామిలీతో చూడొచ్చంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొంచెం రక్తపాతం ఉంటుంది. తలలు నరుకుని చంపడం ఇలాంటివి. అసల ట్రైబల్ ఏరియాస్‌లో ఉన్న వారికి అంత ఆశ ఏముంటుందండి. ₹1,00,00,000 బౌంటీ అని వాళ్ళకి తెలిసింది. కానీ పోలీసులు మాత్రం సిన్సియర్‌గా ఉంటూ ఊర్లోకి రారు. ప్రెగ్నెంట్ వుమెన్‌కి డెలివరీ చేస్తుంటే చుట్టూ మంట పెట్టుంటారు. అసలు అంత అగ్ని మధ్య ఎవరు తట్టుకోలేరు. అసలు ఆ గ్యాప్‌లో అంత కట్టెలు ఎక్కడి నుండొచ్చాయి? ఆ హైట్‌లో అంత బల్క్‌గా. కాలడానికి అసలు మంట అంటడానికే బోలెడు టైం పడుతుంది. ప్రాణాల మీదకొస్తున్న లయ గారేమో సంతకం పెట్టరు. ఇది ఎలా ఉందంటే మాటిచ్చిన జనం కోసం చనిపోవడానికైనా సిద్ధపడతారు. కానీ సొంత ఫ్యామిలీ ప్రమాదంలో ఉన్నా గానీ, మీ చావు మీరు చావండి అన్నట్టు వదిలేస్తారు. పాప మిస్ అయిందంటారు. మరి ముందు అంతా వాళ్ళు 90 కొట్టి పడుకున్నారా ఏంటి మిస్ అయినప్పుడు? నేను వెళ్లి తీసుకొస్తానంటే ఒక్కరంటే ఒక్కరు గూడా నేను గూడా నీతో వస్తా పాప కోసం అని అననే అనరు. పక్కనే ఉంటే పొడి చేస్తున్నా ఆపరు. చావు బతుకుల్లో ఉన్నా గానీ మళ్ళీ చంపే చావడం. అసలు ఎందుకు వెళ్ళడం? ఎందుకు పొడిపించుకోవడం? పైగా వీటన్నిటికి మించి ఫేక్ వరల్డ్, ఫేక్ ఎమోషన్స్, ఫేక్ సిట్యుయేషన్స్, ఓవరాల్‌గా ఫేక్ సెటప్. ఇక లార్జర్ థాన్ లైఫ్ ఈవెంట్స్‌కి చాలా గట్టిగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. పాజిటివ్స్ అనిపించినవి ఏవైనా ఉన్నాయంటే 'సప్తమి గౌడ' గారి ప్రెజెన్స్ అండ్ రోల్ బాగా అనిపించింది. ఎన్‌జీఓ ఆమెను నియమించినట్టుగా. కానీ అక్కడ కూడా లాజిక్స్ లేవండి. ఇక ఫస్ట్ హాఫ్‌లో ఫైట్ స్టార్ట్ అయ్యే విధానం, పెర్ఫార్మన్సెస్ ఆఫ్ వర్ష బొల్లమ్మ గారు అండ్ నితిన్ గారు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బై అజనీష్ లోక్నాథ్ ఎలివేట్ చేసింది. కానీ మధ్యలో కాంతార మ్యూజిక్‌లు వినిపించారండి. ఇక మైనస్‌ల విషయానికొస్తే ఎమోషన్‌ని అసలు ఎక్కడ ఒక్క సీన్‌లో కూడా ఎమోషనల్‌గా అనిపించలేదు. మరీ తమ్ముడిని మర్చిపోవడం ఏంటండి. మెలో డ్రామా, లార్జర్ థాన్ లైఫ్ సీన్స్, రొటీన్ స్ట్రక్చర్ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని మైనస్‌లున్నాయి సినిమాలో. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయ్యి ఆ సెటప్ జరిగినా, సెకండ్ హాఫ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. మాటల్లో చెప్పలేనంతలా. నితిన్ గారి యాక్టింగ్ వేస్ట్ అయింది. ఇంకా ప్రొడక్షన్ కూడా వేస్ట్ అయింది. వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అండి. ఎంతంటే స్క్రిప్ట్ కాదు గానీ, ఆ సీన్స్ వినే ఇది వర్కౌట్ అవ్వదని స్టార్టింగ్‌లోనే చెప్పేసేంతలా. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5 మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.